ఈ నడమ ఏ తప్పు లేకుండా అన్యాయంగా అమాయకమైన చాలా మంది ప్రాణాలు అట్టిగా గాలే కలుస్తున్నాయి. వాళ్ళకి ఏం తెలవకుండా వాళ్ళు ఏం చేయకుండానే ఎంతో మంది జీవిడిచిరు. ఫ్లైటు బస్సు అనుకుంటా పాపం మస్తు మంది కండ్లు మూసి తెరిచే లోపట్నే పిట్టలు లెక్క రాలిపోయారు. జర్ర తక్కువైంది అనుకునే లోపే మళ్ళా మొన్న గోవాలో ఓ పబ్బుల మంటలొచ్చి 25 మంది దాకా కాలి బూడిదయ్యారు కదా. ఇక దాన్ని కూడా అందరూ షార్ట్ సర్క్యూట్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని అనుకున్నారు కానీ అస్సలు కథ ఏందంటే అది దానంతట అదే అయిన ఫైర్ యాక్సిడెంట్ కాదు. ఇద్దరు చేసిన పొరపాటు అంతమంది ప్రాణాలు పోయే కథ అయింది. ఆ ఇద్దరు ఎవరో కాదు, క్లబ్ ఓనర్లు లూత్రా బ్రదర్స్. క్లబ్ మెయింటైన్ చక్కగా పెట్టుకోక ఎగింత ఘోరం అయినాక అసలు మాకేం తెలియదు, మాకేం పార్టీ లేదు అన్నట్టు క్లబ్ కాడికి ఫైర్ ఇంజన్ చేరక ముందే వీళ్ళు దేశం ఇడిచి ఉన్నట్టుండి ఫ్లైట్ బుక్ చేసుకొని థాయిలాండ్ వారిపోయారు మోతేవాళ్ళు. కానీ అంతమంది ప్రాణాలు పోనీకే ఏదో ఒక లెక్క కారణమైన వాళ్ళకు ఉత్తగా ఇడిచిపెట్టరు కదా. ఎంబటే గోవా పోలీసులు లుక్అవుట్ నోటీసులు అటెనక ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు పంపిరు. ఇక పాస్పోర్ట్లను కూడా సస్పెండ్ చేసిరు. అట్లా పాస్పోర్ట్ రద్దు అయ్యేసరికి వేరే ఇంకే దేశాలకు పారిపోయే అవకాశం లేక థాయిలాండ్ పోలీసుల చేతికి చిక్కిరు. ఇప్పుడు ఈ ఇద్దరిని మన దేశానికి తోలుకొచ్చి గట్టిగా మైలపోలు తీస్తేందుకు తయారయ్యారు మన వాళ్ళు. చూసిరా, కొంతమంది ప్రాణాలు పోయినా జాలి లేకుండా పారిపోదామని చూస్తే ఎట్లా దొరికిపోయారు. అదేదో గాడనే ఉండి అటెనక జరగాల్సిన పనిని దగ్గరుండి చేపిచ్చి జీవిడిచిన వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఇచ్చినుంటే ఇలా గింత తిప్పలు వచ్చేది కాదు కదా. అరే, మా వల్ల అయిన దానికి మేమే బాధ్యులమంటే కోర్టు కూడా కనికరించేది. ఇప్పుడు కనికరం కాదు కదా, కండ్లు ఎర్ర చేసింది. మరేం తీర్పిస్తుందో చూడాలి.